ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. మనం చదువుకున్న ఈ లేఖన భాగమును మన ప్రియరక్షకుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 4వ అధ్యాయము ప్రారంభము నుండి మనము ధ్యానించాం గత వర్తమానాల్లో. ఇక్కడ దేవుని పని జరుగుతూ ఉంటే సాతానుడు ఎలాగూ ఆ పనిని చెడగొట్టాలని తను ప్రయత్నించడం అనేది మనం చూసాం. మొదటి 4 వచనాల్లో చూస్తే వారు అంటే అపవాది సంబంధులు. యెరూషలేములో దేవాలయం కట్టడానికి వచ్చిన వారేమో దేవుని పిల్లలు. వారు వీరి దగ్గరకు వచ్చి, దేవుని పిల్లల దగ్గరకు వచ్చి, మేము కూడా మీ దేవుని ఆశ్రయించేవారము, మీ మందిరాన్ని కట్టడానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నారు. వారు నిజంగా సహకరించడానికి వచ్చిన వారు కాదు. అలాగూ సహకరిస్తామని చెప్పి ఆ పనిని ఎలాగైనా చెడగొట్టాలని దురాలోచన వారి హృదయాల్లో ఉంది. అది గమనించినటువంటి మరి జెరుబ్బాబెలు అలాగే యేషువ, వారిద్దరు నాయకులు అనుకో, వారిద్దరూ మీరు మాతో కలిసి కట్టవలసిన పని లేదు, మా దేవుని మందిరాన్ని మేమే కట్టుకోగలం, మీ సహకారం మాకు అక్కర్లేదని ఎటువంటి సంకోచం లేకుండా, మొహమాటం లేకుండా వారికి చెప్పినట్లుగా మనం చూసాం. అప్పుడు వారు ఏం చేశారు? 3వ వచనము 4వ వచనం చూసినప్పుడు 4వ వచనం ముఖ్యంగా వచ్చిన వారు అంటే వారంతా అపవాది సంబంధులు అన్నమాట. వారు దేవుని పిల్లలు వేషం వేసుకున్నారు. మేము కూడా మీతో కలిసి దేవుని పని చేస్తామని ముందుగా వారు మరి సహాయం చేయడానికి, సలహా ఇవ్వడానికి వస్తే జెరుబ్బాబెలు మిగిలిన ప్రధానులు వారిని తిరస్కరించారు. ఇప్పుడు వారి నిజ స్వరూపం బయటపడుతుంది. 4వ వచనం నుండి గత వర్తమానంలో మనం చూసాం. 4వ వచనంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వారు ఈ దేవుని ప్రజలకు ఇబ్బంది కలుగు చేశారని వ్రాయబడింది. అంతేకాదు వారిని బాధపరిచారని వ్రాయబడింది. ఆ సందర్భంగా మనం ఏం చూసామంటే నిజాయితీగా దేవుని పని ఎవరైనా చేస్తుంటే సాతానుడు ఊరుకోడు, వారిని ఇబ్బంది పెడతాడు అనేది మనం చూసాము. దానికి ఉదాహరణగా మరి బాప్తిస్మిచ్చి యోహాను మరి ఒక తప్పు చేసిన రాజైన హేరోదుని గద్దించినప్పుడు అతడు తప్పు దిద్దుకోకపోగా హేరోదు తల కొట్టించినట్లుగా మనం చూసాం. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన తప్పేమిటి? అతని తప్పును ఖండించడం. అంటే తప్పు చేసేవారి తప్పులు ఇది తప్పు అని చెప్తే వారు ఒప్పుకోరు. అలాగే మరొక మాట మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబుని హేరోదు అనేవాడు చంపించాడు. ఎందుకు చంపించాడు? ఏం కారణం లేదంతే, అకారణంగానే చంపుతారు. ఇలాంటివన్నీ మనం చూడగలిగాం. ఈరోజు మన ధ్యానంలో 5వ వచనం నుంచి మనం గమనిద్దాం. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకును వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. చూసారా? మొదటేమో వారు ఈ పనిని చెడగొట్టడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కాల. ఆ తరువాత భౌతికంగా వీరిని బాధ పెట్టారు. అది సఫలం కాల. ఇప్పుడు ఆ సాతాను ఎన్నుకున్న మరొక విధానం ఏంటంటే లంచాలు ఇవ్వటం. ఎవరికి లంచాలు ఇచ్చారు? మంత్రులకు లంచాలు ఇచ్చారట. ఎందుకు ఇచ్చారు? అక్కడ చక్కగా ఉంది, వారి ఉద్దేశమును భంగపరచుటకై. అది
ఏమిటి దేవుని పిల్లల ఉద్దేశము? దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని పని జరగాలి, దేవునికి మహిమ రావాలి, అపవాదికి అపజయం రావాలి, దేవుని ప్రజలు మేలు పొందాలి, దేవుని ప్రజలు ప్రోత్సాహించబడాలి, దేవుని ప్రజలలో ఉజ్జీవం రావాలి, దేవుని ప్రజలు ఐక్యంగా ఉండాలి, దేవుని ప్రజల విభజన ఉండకూడదు. దాని కొరకు మరి జెరుబ్బాబెలు యోషువ నాయకత్వంలో సుమారు 50,000 మంది బబులోన్లో తమ ఆస్తులు వదులుకొని కాలినడకను వచ్చారండి యెరూషలేము. వారు ఎంత త్యాగం చేశారో చూడండి. వారు త్యాగం చేసి దేవుని పని చేస్తూ ఉంటే వీళ్ళు లంచాలు ఇచ్చి ఆ పనిని చెడగొట్టడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. మరొక విషయం ఏంటంటే, వీరు దేవాలయం కట్టేది అనేది ఏమైనా చట్ట వ్యతిరేకమైన పనా? అసలు దేవాలయం కట్టాలి అనే ఆలోచన అసలు ఈ ప్రజలకు వచ్చిందా? లేదు కదా. రాజైన కోరేషుకి ఆలోచన దేవుడు కల్పించాడు. దేవుడు కల్పించి రాజు ద్వారా ఈ ప్రజలను ప్రేరేపించాడు. దేవుడు రాజుని ప్రేరేపించగా, రాజు ఈ ప్రజలను ప్రేరేపించగా, ప్రోత్సాహపరచగా ఈ ప్రజలు దేవాలయం కట్టడానికి వచ్చారు. ఇది 100% చట్టసమ్మతమైన పని, చట్ట ప్రకారం జరిగే పని. ఈనాడు ప్రపంచంలో కూడా దేవుని పిల్లలు చట్ట ప్రకారమే పనిచేస్తుంటే అపవాది ఈ చట్ట ప్రకారం జరిగే పనిని కూడా ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. చూసారా? ఆనాడు ఎజ్రా కాలంలో జరిగిందే ఈనాడు కూడా జరుగుతూ ఉంది. మన భారతదేశంలో మత స్వాతంత్రం ఉంది కదండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరి దేవునిని వారు ఘనపరచవచ్చు, మహిమపరచవచ్చు, ప్రకటించవచ్చు, తప్పేమీ లేదు. అది ఎవరి మీద ఒత్తిడి చేయకూడదు. అది ఎవరిని బలవంతంగా మీరు మా దేవుని నమ్ముకోండి అని బలవంతం చేయకూడదు. అది చట్ట వ్యతిరేకం. సువార్త చెప్పవచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభు పాపుల రక్షకుడు, ఆయన పరలోకముందున్న దేవుడు, తన మహిమ గల మాట చేత సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. అటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవుల పాప పరిహారార్థమై ఆ మహిమను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన కార్చిన రక్తధారల్లోనే పాపక్షమాపణ ఉన్నది. పాపక్షమాపణ పొందిన వ్యక్తి మాత్రమే పరలోకం చేరగలడు. పాపక్షమాపణ పొందడము అంటే ప్రతి మనిషి పాపంలో జన్మిస్తున్నాడని అర్థము. కాబట్టి జన్మ పాపం ఉన్నది, తర్వాత మానవుడు చేసే కార్యక్రమాలను బట్టి కర్మ పాపం ఉన్నది. ఈ 2 రకాల పాపాలలో మానవుడు కొట్టుమిట్టాడుతూ చివరికి అగ్నిగుండానికి వెళుతుంటే ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. అంతేగాని క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి కాదు. క్రైస్తవ్యము మతము కాదు. అసలు మతము మత్తు మందుతో సమానము. మతము ఏ వ్యక్తిని పరలోక రాజ్యానికి చేర్చదు. కాబట్టి యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గము అన్నాడు, నేనే మతము అని అనలేదు. ఆయన ఎన్నడూ మతాన్ని బలపరచలేదు, మతాన్ని ఖండించాడు అసలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని స్థాపించాడు. ఆ మార్గములో ఒక మనుష్యుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ పరలోకానికి చేరగలడు. అదే సువార్త మార్గం. ఆ సువార్త ప్రకటించడం చట్టసమ్మతమే. అది చట్ట విరుద్ధం కాదు, రాజ్యాంగానికి విరుద్ధమైంది కానే కాదు. భారతదేశ రాజ్యాంగానికి అనుకూలమైనది, అనుగుణంగా చేసే కార్యక్రమం. కానీ ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా అవరోధాలు, సువార్త ప్రకటనకి అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు, చివరికి నిందలు, చివరికి దెబ్బలు, చివరికి జైళ్ళు. అవసరమా? నాడు జరిగిందే నేడు కూడా జరుగుతుంది. వారు ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలు దేశపు జనులు అని 4వ వచనంలో ఉందండి. దేశపు జనులు అంటే ఎవరు?
వారు ఈ దేవుడైన యెహోవాను పూజించేవారు కాదు, క్రీస్తు ప్రభువుని ఘనపరిచేవారు కాదు. వారేదో కొంతమంది సొంత దేవతలు దేవుళ్ళని పెట్టుకొని వాటిని ఆరాధించేవారు, వాటిని పూజించేవారు. వారికి ఉన్న స్వేచ్ఛ వారికి ఉన్నది. వారి దేవుళ్ళను వారు పూజించుకోవచ్చు, వారి దేవతలను వారు పూజించుకోవచ్చు, వారి దేవతలను వారు ప్రకటించుకోవచ్చు, అనేక కార్యక్రమాలు బహిరంగంగా చేయవచ్చు. కానీ ఈ దేవుని పిల్లలు దేవుని కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. నాడైనా నేడైనా ఇదే జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దైవికమైన సత్యం అన్నమాట. ఈ సత్యాన్ని ప్రతి విశ్వాసి గమనించాలి. ఈ సత్యాన్ని గమనించకుండా గుడ్డిగా అవతల వ్యక్తుల మీద దాడులకు మనం ప్రయత్నం చేయకూడదు. అది చాలా స్పష్టంగా ఇక్కడ దేవుని గ్రంథంలో కూడా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తున్నాం. వాళ్ళు ఎన్నో విషయాలు, అసలు వాళ్ళకి సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకొని దేవుని పనిని వారు ఆటంకపరుస్తుంటే, జెరుబ్బాబెలు కానీ యేషువ కానీ, ఆ యూదుల పెద్దలలో ప్రధానులు కానీ యూదులు కానీ మరి ఏమాత్రము కూడా వారి మీద తిరుగుబాటు చేసినట్టుగా లేరు. సహిస్తూ ఉన్నారు, ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. వారు చూడండి, వారు అవలంబించిన మరొక విధానము మంత్రులకు లంచములిచ్చిరి. వీరు చేస్తున్న పని రాజు ఆజ్ఞ మేరకే కదా దేవాలయం కట్టడం. వీళ్ళ సొంత ఆలోచన కాదు కదా. కోరెష్ రాజు ఆజ్ఞ మేరకు దేవాలయం కడుతున్నారు. ఈ దేవాలయం కట్టుబడి పూర్తయితే ఏమవుతుంది? దేవునికి మహిమ వస్తుంది, సాతానుకి ఓటమి. సాతాను ఓడిపోతాడు, సాతానుకి అపజయం. దేవునికి మహిమ రావడం సాతానుకి ఇష్టం లేదు. ప్రియులారా గమనించాలి. కాబట్టి మనం కూడా స్వార్థ పని చేస్తున్నప్పుడు అపవాది ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మనం చేసే పనిని ఆటంకపరచాలని దానిని మనం ప్రభు దృష్టికి తీసుకువెళ్ళాలి. మన మీద ఈ నేరారోపణ చేస్తూ వారు అవసరమైతే అధికారులకు లంచాలు కూడా ఇస్తున్నారు. అసలు వాళ్ళు ఒక ఉత్తరం రాశారు చూడండి, ఈ దేవుని పని చేసే వారి మీద వాళ్ళు ఒక ఉత్తరం రాస్తూ వారు పెట్టిన నేరం చూసారా? 12వ వచనం చదువుతున్నా. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వీరు వచ్చింది పట్టణం కట్టుతున్నారా దేవాలయం కడుతున్నారంటే పునాది దేనికి వేశారు? వారు మొట్టమొదటి బలిపీఠం కట్టుకున్నారు. బలిపీఠం అంటే చిన్నది. ఆ తర్వాత మందిరానికి పునాది వేశారు. చెడు పట్టణం కట్టారా? అంటే ఎన్ని అబద్ధాలు దేవుని పిల్లల మీద ప్రచారాలు చేస్తారో మనం తెలుసుకోవాలి. మనం చెయ్యని దానిని చేసినట్టుగా చూపించి, వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగైనా దేవుని పనిని ఆపాలండి. అది ముఖ్యమైన ఉద్దేశం. ఇంకొక మాట, వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చూడండి, ఒక విధంగా చెప్పాలంటే 24 వచ్చి నేను చెప్తా, ఊరు చదువుతా. యెరూషలేములో ఉండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఎలాగైతే పని ఆపారు, మంచిది. పని నిలిచిపోయింది కదా. ఇలాగున పారశీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. దేవుని పని ఆపారండి. ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారు తెలుసా? యూదులు ఏం చేస్తున్నారు? సాతాను ఏం చేస్తాడు? ఒకసారి హగ్గై గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథానికి హగ్గై గ్రంథానికి చాలా సమీప సంబంధాలు ఉన్నవి, అది గమనించాలి. హగ్గై గ్రంథానికి రండి. సుమారుగా 16 సంవత్సరాలు దేవుని పని ఆగిపోయింది. దేవుని పని ఆగిపోయింది. అప్పుడు పరలోకముందున్న దేవుడు ఆగిపోయిన పనిని తిరిగి పునఃప్రారంభించడానికి 2 వ్యక్తులు లేపాడండి. ఆ 2 వ్యక్తులు ఎవరంటే, ఒకళ్ళు హగ్గై, మరొకళ్ళు జకరియా. ఆ 2 గ్రంథాలు మన బైబిల్లో చూడగలం. హగ్గై వయసులో పెద్దవాడు, ఒక విధంగా చెప్పాలంటే వృద్ధుడు.
జక్కయ్య యవనస్తుడు. చూసారా, ఒక యవనస్తుని లేపాడు, ఒక వృద్ధుని లేపాడు. వారికి వయస్సు తేడా, అనుభవం తేడా, అన్ని తేడాలు ఉన్నాయి. కానీ ప్రభు మహిమ కొరకు వారు కలిసి పనిచేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ప్రభు పని చేయడానికి మనం నియమించబడ్డాం. దానికి వయసుతో నిమిత్తం లేదు, అనుభవంతో నిమిత్తం లేదు, వరాలతో నిమిత్తం లేదు. ప్రభు కృపా వరాలు రకరకాలుగా ఉన్నవి. కొన్నిసార్లు ఒక వ్యక్తికి కృపావరాలు దండిగా ఇస్తాడు ప్రభు, మరి కొంతమంది వ్యక్తికి కృపావరాలు అంతగా ఇవ్వడు. అంత మాత్రం చేత ఇద్దరు విశ్వాసులే. ఇద్దరు కూడా ఎందుకు రక్షించబడ్డారంటే ప్రభు మహిమ కొరకు రక్షించబడ్డారు, ప్రభు పని చేయడానికి రక్షించబడ్డారు. అంతేగాని నువ్వు పెద్దవాడివి నేను చిన్నవాడిని తేడాలు పెట్టుకొని, భేదాలు పెట్టుకొని ప్రభు పనిని పాడు చేయటానికి కాదు. ఈ దినాల్లో అది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ జకర్యా, హగ్గై ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అది కలిసి పని చేయటం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శత్రువులు పని ఆపించారు కదా. ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. పని నిలిచిపోయింది అని 4వ అధ్యాయం చివరి వచనం 24వ వచనంలో మనం చూసాం. నిలిచిపోయినప్పుడు దేవుని మందిర పని జరిగేటప్పుడు సాతానుడు ఏం చేశాడు? దేవుని మందిర పని నిలిచిపోయిన తర్వాత వీళ్ళు మరికొన్ని పనులు చేశారు, వీళ్ళే మౌనంగా లేరు. అప్పుడు సాతానుడు ఏం చేశాడో మనం చూడండి. సాతానుడు ఏ పనిని ఆటంకపరుస్తాడు, ఏ పని జరుగుతుంటే మౌనంగా ఉంటాడు, అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, హగ్గై గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతా అర్థం కావడానికి కోసం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయకు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ యెహోషువ, ఈ జెరుబ్బాబెలే 4వ అధ్యాయంలో ఉన్నవారు. ఎజ్రా గ్రంథంలో ఉన్న యెహోషువ, ఎజ్రా గ్రంథంలో ఉన్న జెరుబ్బాబెలేమో రాజవంశీకుడు, ఈ యెహోషువ ఏమో మామూలుగా పరిచర్య చేసే యాజక వంశీకులు. వాళ్ళిద్దరు నాయకులు. వాళ్ళు చెప్తూ అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అక్కడ పని నిలిచిపోయింది కదా. ఇప్పుడు అయ్యా మరి మందిరం కట్టుకుందామంటే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదని ఈ ప్రజలు చెప్తున్నారే. దానికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడం ఇది సమయమా? అది వీళ్ళు ఏం చేశారు? మందిరం ఆగిపోయింది, ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టారండి. సొమ్ము ఎక్కడిది? మందిరాన్ని ఖర్చు పెట్టాల్సిన సొమ్ము పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. మందిరం కట్టవలసిన సమయంలో మందిరం కట్టాల్సిన దానికి కావలసిన సామాగ్రి, ఉపయోగించవలసిన సొమ్ము ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇక మందిరం కట్టేది లేదు. అదేమంటే ఆ మందిరం ఆగిపోయిందండి, మందిరము శత్రువులు ఆపేశారండి. కాబట్టి ఇప్పుడు మందిరం ఎందుకులేండి, ముందు మనం ఇళ్ళు కట్టుకుందాం. దేవుని మందిరం కట్టడానికి బదులుగా సొంత ఇళ్ళు కట్టుకునే దానిలో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. తమకున్న సంపాదన సొమ్మంతా ఖర్చు పెడుతున్నారు. దేవుని పనికి సొమ్ము మిగలదు. దేవుని పని చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇండ్ల మీద మక్కువ ఎక్కువైపోయింది. దేవుని ఇంటి మీద కంటే సొంత ఇండ్ల మీద, దేవుని పని మీద కంటే సొంత పని మీద మక్కువ ఎక్కువయ్యనది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అపవాది అనేవాడు ఉన్నాడు కదండి, సాతానుడు. అసలు వీళ్ళు ఇళ్ళు కట్టుకునే వెసులుబాటు ఎలా వచ్చింది? ఆ మందిర పని ఆపినప్పుడు కదా. మందిర పని ఎలా ఆగిపోయింది? సాతానుడు అడ్డంకులు కలిగించాడు, రకరకాల పన్నాగాలు పన్నాడు. చివరికి ఎలాగైనా దేవుని మందిరం పని జరగకుండా ఆపేశాడు.
దేవుని మందిరం పని జరిగేటప్పుడేమో సాతానుడు యాక్టివ్గా చురుగ్గా ఉండి ఆ పనిని రకరకాలుగా ప్రయత్నం చేసి ఆపాడండి. ఎన్ని ప్రయత్నాలను చేసి ప్రభు పని ఆపాలి, అది వాడి ఉద్దేశం. అలా ఆపాడు. వీళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ప్రోత్సహిస్తున్నాడు. అసలు జోక్యం చేసుకోడే, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇది తప్పు కదా అని అన్నాడా? సాతానుడు అంటలా. ఇంకా ఏమంటాడు? మీరు ఇల్లు కట్టుకోండి, మీరు మంచి మంచి ఇల్లు కట్టుకోండి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి, ఇంకా విలువైన సామాను వాడండి. ఒకవేళ ఎవరైనా అయ్యా ఈ సొమ్ము దేవుని మందిరం కోసం ఉంచింది, మా ఇళ్ళకి పెట్టుకుంటే మరి దేవుని మందిరానికి కష్టమవుతుంది కదంటే అంటాడు సాతానుడు, దేవుని మందిరమా ఇయ్యాలి కాబట్టి రేపు కట్టుకోవచ్చులే, ఈరోజు కాకపోతే రేపు కట్టవచ్చు, ఎల్లుండి కట్టవచ్చు. ఏమైంది? ముందు ఇల్లు కదా కావాల్సింది, మీరు నివాసం ఉండాలి కదా. తమ ఇళ్ళు కట్టుకుంటుంటే సాతానుడు మౌనంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధనలో ఇదే విషయాన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇదే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అది ఇప్పుడు యూదులందరూ అసలు వాళ్ళు ఎందుకు బబులోను నుండి యెరూషలేము వచ్చారో మర్చిపోయారు. అసలు మనం ఎందుకు రక్షణ పొందామో మనం మర్చిపోయాం. అది వారు బబులోను వచ్చిందెందుకు? బబులోను విడిచిపెట్టి యెరూషలేము వచ్చిందెందుకు? దేవుని మందిరాన్ని కట్టడానికి. ప్రభు నిన్ను నన్ను రక్షించిందెందుకు? దేవుని సంఘాన్ని కట్టుబడిలో మనం కూడా పాలి భాగస్థులు కావడానికి. దేవుని సంఘం అనే కట్టడము నిర్మాణములో మనం పాలి భాగస్థులం కావాలి. కానీ ఆ ప్రధానమైన కార్యాన్ని విడిచిపెట్టి మన సొంత ఇళ్ళు సొంత కట్టడాలు కట్టే ప్రయాసలో మనం నిమగ్నమైపోయాము. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అందరూ సొంత కార్యాలే చూసుకుంటారు. దాని తోడు ఇక్కడ మనం చూసినట్టయితే ఎజ్రా గ్రంథంలో లంచాలు ఇచ్చారు కదా, లంచాలు ఇచ్చారు. లంచాలు ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు బాగా విసిగిస్తున్నారు దేవుని ప్రజలని. దేవుని ప్రజలు బహుశా విసుక్కుంటారు. కొన్నిసార్లు దేవుని పిల్లలమైన మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో విసిగిపోతాం, అలసిపోతాం. కానీ శత్రువు అలసిపోడు, అపవాది అలసిపోడండి. అపవాది నిరంతరము జాగరూకతతో ఉంటాడు. 6వ వచనంలోనేమో తప్పులు మోపుతున్నారు. యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఉత్తరాల పరిచర్య, లేనిపోని నేరాలన్నీ దేవుని పిల్లల మీద మోపి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చూసాడు ఎన్ని రకాలుగా సాతానుడు దేవుని పనిని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం గమనించాలి. మొదటిగా ఎలా వచ్చాడు? మేము మీలో ఒకరమే, మేము మీతో కలిసి మందిరం కడతాము, అక్కర్లేదన్నారు. రెండవదిగా ఏం చేశాడు? రెండవదిగా వెంటనే ఆ ప్రజలు దేవుని మందిరం కడతా ఉంటే ఇబ్బంది కలుగు చేశారు. మూడవదిగా బాధపరిచారు. నాలుగవదిగా చూస్తే లంచాలు ఇచ్చారు. ఐదవదిగా చూస్తే ఉత్తరాలు రాస్తున్నారు. ఈ పరిచర్య ఏంటి? ఎందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళేం తప్పు చేస్తున్నారంటే ఏం లేదు. వీళ్ళు చట్ట ప్రకారం దేవుడు పనిచేస్తుంటే ఇన్ని రకాలుగా చేసి మరి వీరిని ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు 6వ వచనంలో 5వ వచనంలో లంచాలు ఇచ్చారు కదా, 6వ వచనంలో ఉత్తరం రాశారు. ఎందుకు రాశారంటే వారికి పని పూర్తిగా ఆగిపోవాలి. మనం 24వ వచనం చూసుకున్నాం. ఎందుకు చూసామంటే ఆ ప్రజలు ఆ మధ్యకాలంలో ఏం చేశారో తెలుసుకోవడానికి. ఇప్పుడు 6వ వచనంలో అపవాది చేస్తున్న పని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు అపవాది ఎలాగైనా ఈ మందిరము కట్టే పని పూర్తిగా ఆపివేయాలి, పని అసలు జరగకూడదు. చూసారా? ఒక విధంగా నేటి కాలంతో మనం పోల్చుకుంటే
సువార్త పూర్తిగా ఆగిపోవాలి, సువార్త ప్రకటించకూడదు. యేసుక్రీస్తును గురించిన, సిలువను గురించిన వర్తమానము ప్రజలకు అందకూడదు. అది అందకుండా ఉండేదానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు అపవాది. ఆ విషయాన్ని మనం గమనించాలి. దీనికి ఆధారాలు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి, నేరం మోపిరి. యేసు ప్రభు మీద కూడా ఎలాగే తప్పు మోపారు. యేసు ప్రభు వారు మోపిన నేరాల్లో ఒకటి కూడా రుజువు కాల. ఆయన 6 స్థలాల్లో 6 న్యాయాధిపతులు, 6 న్యాయశాలలు అంటే కోర్టులు అన్నమాట, 6 కోర్టుల్లో ఆ రాత్రి వేళ ప్రభుని విచారించారు. ఏ కోర్టులోనూ ఆయన నేరం చేసినట్టుగా రుజువు కాల. చివరికి గవర్నర్ అయిన పిలాతు కూడా ఇతని యందు నాకు ఏ లోపము కనబడలేదని చెప్పాడు. అయినా ఆయన మీద నేరం మోపారు, సిలువ వేశారు. అలాగే ఇక్కడ ఈ దేశంలో ఉన్నవారు కూడా దేవుని ప్రజల మీద తప్పులు మోపి ఒక ఉత్తరం రాశారండి. అదే 7వ వచనం నుంచి వరుసగా రాసుకొచ్చారు. 7వ వచనం నుంచి వరుసగా రాసుకొస్తే అది ఎవరికి రాశాడు? 7వ వచనంలో హర్షహసస్త యొక్క దినములలో, అంటే రాజైన హర్షహసస్త పరిపాలిస్తున్న కాలంలో తప్పులు మోపుతూ ఉత్తరం రాశారు. కానీ ఆ ఉత్తరాన్ని అర్థహసస్త పట్టించుకోవాలి, దానిని పట్టించుకోలేదని చూసాం మనం. ఇక్కడే క్లియర్గా ఉంది. చూడండి, 8వ వచనం చివరిలో ఉత్తరము రాసి రాజైన హర్షహసస్త యుద్ధకు పంపిరి. అంతటా మంత్రియు రెహూమును లేఖకుడగు షింషయియు వారి పక్షమున తక్కిన వారైన దీనాయియులను, అపర్షత్కాయులను, టర్పెలాయేలును, అపర్సాయులను, అర్కేవాయులను, బబులోను వారును, షూషన్కాయులను, దెహావేయులను, ఎలామీయులను, ఘనుడును శ్రేష్ఠుడైన అస్నప్పరు నది అవతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతల ఉన్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది అవతల ఉన్న తక్కిన వారును ఉత్తరము వ్రాసిరి. వీరు రాజైన హర్షహసస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము యొక్క నకలు అని వ్రాయబడింది. చూసారా, అర్థహసస్తకి వీళ్ళు ఇంత పెద్ద ఉత్తరం రాశారండి. ఇంత పెద్ద ఉత్తరం రాస్తే మరి ఆ అర్థహసస్త ఈ ఉత్తరాన్ని పట్టించుకున్నట్టుగా మనం గమనించటల్లా. అప్పుడు చూడండి, తర్వాత వారు కొంతకాలం వేచి ఉన్నట్టుగా ఉంది. ఆ 12వ వచనంలో చూస్తే చెడు పట్టణం కట్టుచున్నారు అని అన్నారు. ఆ తర్వాత 13, 14, 15 వచనాలు మనం చూసినప్పుడు వారు రాజుని ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము, మేము ఇక్కడ జరిగే విషయాలు మీకు చెప్పకపోతే మేము మీకు నష్టం చేసిన వారము అన్నట్టుగా ఒక చెడ్డ ఉత్తరాలు, బ్యాడ్ లెటర్స్ రాస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఈ దినాలలో ఇటువంటి కాలంలోనే మనం ఉన్నాం. చెడ్డ ఉత్తరం నిండా అబద్ధాలే. వారు మందిరాన్ని కడుతుంటే చెడు పట్టణం అంటారు. అంతేకాదు 13వ వచనంలో చూస్తే వారు డబ్బు విషయం ప్రస్తావిస్తున్నారు. అంటే రాజుకి శిస్తు తగ్గిపోతుంది, పన్ను తగ్గిపోతుంది, ఆర్థికపరమైన నష్టం వస్తుంది, ఖజానాకు సొమ్ము రాదు అని వాళ్ళు ఎందుకు రాస్తున్నారంటే ఖజానాకు సొమ్ము రాకపోతే రాజు త్వరగా చర్య తీసుకుంటాడని. చూడండి వాళ్ళ ఆలోచన విధానం. 14వ వచనంలో చూస్తే మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారమట. రాజు మీద వీళ్ళకి ఏదో ప్రేమ ఉన్నట్టు, రాజు మీద ప్రేమ ఉన్నట్టుగా వీళ్ళు మరి రాజును పొగుడుతూ రాజు విషయమై విచారించేవారుగా మీ యొక్క ఖజానాకి మరి శిస్తు అనగా ఆర్థికపరమైన నష్టం వస్తుందని ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అంటే రాజు ఎలాగైనా యాక్షన్లోకి రావాలి, చర్య తీసుకోవాలి.
మరొక మాట ఏమన్నారు చూడండి, 15వ వచనంలో చూస్తే మీరు దస్తావేజులు చూడండి అంటున్నారు. అంటే రికార్డ్స్ కూడా పరిశీలించండి. వీళ్ళు ఎన్ని రకాలుగా దేవుని పనిని పాడు చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో చూడండి. మొట్టమొదటి ఏం చేశారు, ఎన్నో విషయాలు చెప్పాడు. మనం 5వ వచనం వరకు మనం చూసాం. 6వ వచనంలో తప్పు మోపారు. తర్వాత అబద్ధ పుత్రాలు రాశారు. వాళ్ళు దేవుని ఆలయం కట్టుతుంటే చెడు పట్టణం కట్టుతున్నారని రాశారు. ఆర్థిక పరమైన నష్టం వస్తుందని రాశారు. మేము మీ సొమ్ము తినే ఉప్పు తిన్నవారమని రాశారు. అంతేకాదు మీరు దస్తావేజులు చూడండి. దస్తావేజులు అనగా రికార్డ్స్ అన్నమాట. ఆ పాత రికార్డ్స్ తిరిగిస్తే వాళ్ళు అప్పుడు ఏం చెప్తారు, నిజంగా ఇప్పుడుకి వచ్చిన వాళ్ళేమో మార్పు చెందిన దేవుని ప్రజలు. వీళ్ళు అసలు ఏమి రాస్తారంటే చూడండి, 15వ వచనంలో చాలా భయంకరమైన భాష. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన యెడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను. గత చరిత్ర అలాగే ఉంది కదా, యూదులు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదురు. అందువలనే ఈ పట్టణము నాశనం పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలనే తమకు తెలియవచ్చును. గత చరిత్రను తవ్వుతున్నారండి. వీళ్ళ పితరులు మంచివారు కాదు, వీళ్ళ జగడుగొండులు, కలహకారులు, హాని చేయవారు, తిరుగుబాటు చేయవారు. ఎన్ని నేరాలు మోపారండి దేవుని పిల్లల మీద. గతంలో ఒకవేళ చరిత్ర ఉంటే ఉండవచ్చుగాక. ఇప్పుడు వీరు ఈ పని చేస్తున్నారా? వీరు కష్టపడి బబులోను నుండి యెరూషలేము వచ్చి ఆ దేవాలయం కడుతుంటే ఇన్ని రకాలుగా రాజును ప్రేరేపిస్తున్నారు. వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, దౌర్జన్యకారులని చాలా స్పష్టంగా మరి వ్రాస్తూ, అసలు మందిరం కడుతున్నారనే ప్రస్తావన లేదండి ఉత్తరంలో. వీళ్ళు కడుతున్న మందిరం కట్టే విషయం వాళ్ళు ప్రస్తావించటంలా, చెడు పట్టణం అంటున్నారు. వీళ్ళు అలాంటోళ్ళు, వీళ్ళంటోళ్ళు, చెడ్డోళ్ళని లేనిపోయిన అబద్ధాలన్నీ ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ 16వ వచనంలో మనం చూసినట్టయితే వాళ్ళు చెప్తున్నారు, మందిరం యొక్క ప్రస్తావన లేకుండా వీళ్ళు ప్రాకారాలు కడుతున్నారు, పట్టణానికి పునాది వేశారు, శిస్తు చెల్లించరు, రాజుకు నష్టం వస్తుంది, వీరు తిరుగుబాటు వీరులు, వీరు ఇవన్నీ చేసేవి మీరు గమనించకపోతే మీకున్న అధికారం కూడా మీరు కోల్పోతారు, వీరు మీ మీద తిరుగుబడతారు, వీళ్ళు తమ సొంత రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటారు. ఇవన్నీ అబద్ధాలు రాశాడు, అన్ని అబద్ధాలే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు దేవుని సేవ చేసే దేవుని సేవకుల మీద, సువార్త ప్రకటించే వారి మీద కూడా అన్ని అబద్ధాలే చేస్తున్నారండి. అన్ని అబద్ధాలు, అక్రమాలు, అక్రమ కేసులు, అక్రమ ఫిర్యాదులు నాడు జరిగాయి, నేడు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 17 నుండి 20 వరకు చూస్తే రాజుగారు రికార్డ్స్ పరిశీలన చేశాడు. దస్తావేజులు చూడమన్నాడుగా. ఇప్పుడు దస్తావేజుల అధికారి దగ్గరికి పంపించి, ఆ దస్తావేజులు చూడండి అయ్యా, మరి ఇలా ఉత్తరం వచ్చింది నాదావతల నుండి, యెరూషలేము నుండి, మనం మేలు కోరేవారు ఉత్తరం రాసి పంపించారు. మరి ఇక్కడ నుండి వెళ్ళిన యూదులు దేవాలయం కట్టాల్సిన వాళ్ళు చెడు పట్టణం కడుతున్నారట. వాళ్ళు ప్రాకారం కట్టారా, పట్టణం కట్టారా? వాళ్ళు ఏదో దేవాలయం పునాది వేసుకుంటే ప్రాకారాలు కడుతున్నారు, పట్టణాలు కడుతున్నారు, రాజు మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఒకసారి అసలు వారి నైజం ఏంటి, వారి చరిత్ర ఏంటో ఒక చూడమని చెప్తే చూడండి. ఇప్పుడు 18 వచ్చినాం. మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము, అందు విషయమై మా యాజ్ఞను బట్టి ఎదకగా, మా యాజ్ఞ అంటే రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు, వెతకండి. మరి వాళ్ళు చెప్పారు కదా, ఒకసారి చూడండి, అది కంప్లైంట్ వచ్చిందని చూస్తే ఆది నుండి
చూసారా, దేవుని ప్రజలకున్న మంచి పేరు ఇక్కడ కనపడుతుంది. వారు దేవుని ప్రజలే కానీ మనం నిర్గమకాండంలో చూస్తామండి, దేవుడైన యెహోవా ప్రతి సందర్భంలో మీరు లోబడనొల్లని ప్రజలు అంటాడు. మీరు లోబడనొల్లని ప్రజలు. దేవునికి ఎప్పుడు లోబడ్డారండి యూదులు? నాడు లోబడలేదు, నేడు లోబడలేదు. ఆది నుండి, అంటే ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుండి, ప్రారంభం నుండి వాళ్ళ నైజమే దేవుని మీద తిరుగుబాటు చేయటండి. ఈనాడు చాలామంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారండి. అది పెద్ద ప్రాబ్లం. ఇది పాత నిబంధనలో మనం చదువుతున్నాం. ఈ పాత నిబంధన లేఖనాలు ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనము ఇటువంటి లక్షణాలు కలిగి ఉండకూడదని తెలుసుకోవడానికే. నాడు వారు దేవుని ప్రజలు, హెబ్రీయులు, యూదులు, ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానం. నేడు మనము క్రీస్తు సంతానం, రక్షించబడిన వారం, దేవుని ప్రజలు. వారిలో ఉన్న చెడ్డ లక్షణాలు మనలో ఉండకూడదు. రాజు రికార్డ్స్ పరిశీలించమని ఆజ్ఞించాడు. వాళ్ళు ఇప్పుడు రికార్డ్స్ వెతికి చూస్తుంటే మా ఆజ్ఞను బట్టి వెతకక ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటు చేయువారని మాకు అగపడినది అన్నారా? మీరు రాసింది కరెక్టేనయ్యా. అసలు ఈ రికార్డ్ సంగతి ఎందుకండి వాళ్ళకి? ఇప్పుడు దేవాలయం కట్టేవాళ్ళు కలహకారులా, వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, అది కావాలి కదా. వీళ్ళ పూర్వీకులు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితము వాళ్ళు ఎలా జీవించారు, వారు ఎలా బ్రతికారు, వారి విధానం ఎలా ఉందో ఇప్పుడు అవసరమా? వీరిలో ఏ తప్పు వెతికినప్పుడు కనబడకపోయినందువల్ల, ఏ తప్పు వీరిలో లేనందువల్ల, వీరిలో ఏ తప్పు మోపలేక ఆ చరిత్రను తీసుకొచ్చారు ఆ దేశంలో ఉన్న ప్రజలు. అబద్ధపుత్రం రాస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ఎంత నమ్మకంగా ప్రభు పనిచేసినా మన మీద ఈ విధంగా అబద్ధపు నేరాలు మోపి ప్రభు పని ఆపేదానికి అపవాది 100% పనిచేస్తాడనేది మనం గమనించాలి. అపవాది ఎప్పుడు కూడా మన వెంట ఉంటాడు, మన పనిని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయవారని మాకు అగపడినది, మరియు యెరూషలేము పట్టణం ముందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. అవును, దేవుని పక్షంగా యూదా రాజులు 20 మంది బలమైన రాజులు పరిపాలన చేశారు. సౌలు చక్రవర్తి, సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను, ముగ్గురు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. బలమైన రాజులు కదా. ఆ తర్వాత మరి ఆ వారి కుమారులు మొత్తం మరి సుమారుగా 20 మంది బలమైన యూదా రాజులు యెరూషలేమును మరి కేంద్రముగా, మరి క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన చేశారు. ఆ కాలంలో ఎలా చేశారని ఉంది ఇక్కడ చూడండి. వారు నదీ అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును, సుంకమును, పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలను ఆజ్ఞాపించుడి. పట్టణం కడుతున్నారా? రాజైనా ఎవరైనా పంపించి ఎంక్వైరీ చేయొచ్చు కదండి. ఉత్తరం నమ్మాడు అంతే. ఉత్తరం ఎవడో ఒకడు ఉత్తరం రాస్తే ఉత్తరాన్ని నమ్మి నిర్ణయం చేయొచ్చా రాజు అనేవాడు? నిర్ధారణ చేసుకోవాలి కదా. ఇప్పుడు రాజుగారికి ఉత్తరం రాశారు పట్టణం కడుతున్నారని. ఒక మంత్రిని పంపిస్తే, ఒక ప్రధానమైన అధికారిని పంపిస్తే అతడు వచ్చి చూస్తాడు. యెరూషలేము వచ్చి చూస్తున్నప్పుడు వీళ్ళు పట్టణం కడుతున్నారు, ప్రాకారాలు కడుతున్నారు, దేవాలయం కడుతున్నారు అర్థం అవుతుంది. అలా కాకుండా ఒక ఉత్తరాన్ని ఆధారం చేసుకొని వారి మాటలు నమ్మి చర్య తీసుకోకూడదు. కానీ ఈ రాజు ఒక ఫూలిష్గా, ఒక వెర్రితనంగా
చర్య తీసుకుంటున్నాడు. ఈనాడు దేవుని సంఘాల్లో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారు తెలుసా. కొంతమంది కొన్ని ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలలో ఉన్నది యథార్థమా కాదని నిర్ధారించుకోకుండా వెంటనే చర్యకు పూనుకుంటున్నారు. మరి ఇలాంటి వాటి గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇలాంటి చెడు ఉత్తరాలు నాడే కాదు, నేడు కూడా సంఘాలలో సేవకుల మీద వ్రాసేవారు ఉన్నారు, నాయకుల మీద వ్రాసేవారు ఉన్నారు, దేవుని ప్రజల మీద, దేవుని పనిచేసే వారి మీద, నమ్మకంగా ప్రభు పనిలో ప్రయాసపడుతున్న వారి మీద ఈ చెడ్డ ఉత్తరాలు, ఈ అబద్ధపు ఉత్తరాలు రాసేవారు ఉన్నారు. అలాంటప్పుడు నాయకులుగా ఉన్న మనము వారెవరో రాసిన ఉత్తరంలో ఉన్న సంగతులను ఆధారం చేసుకుని ఎవరి మీదనే చర్య తీసుకోవటం న్యాయమా? వారేమో చెడు పట్టణాన్ని కడుతున్నారని రాస్తే ఆ పట్టణం కట్టకుండా ఆ పండే నీరు రాస్తాడు, జవాబు రాస్తాడు ఈ రాజు. ఇది ఎలా న్యాయం అండి? ఈ విషయమై బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. దైవ గ్రంథం సామెతల గ్రంథానికి రండి. మనము గ్రంథాన్ని పరిశీలన చేయాలి. ఎవరెవరు ఎన్నెన్నో చెప్తారు, వాటన్నిటిని మనం ఆధారం చేసుకొని వెంటనే సంఘాల్లో నిర్ణయాలు చేయకూడదు, ఎవరి మీద చర్య చేయకూడదు. 17వ అధ్యాయము సామెతల గ్రంథం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. రాజు లేక నాయకుడు, స్థానిక సంఘాల్లో నాయకులు ఉన్నవారు దోషపు మాటలు వినకూడదు. అంటే ఎవరైనా మాటలు చెప్తే అవి దోషపు మాటలా యథార్థమైన మాటలు ముందు వివేచించాలి. ఈ రాజు విన్నాడు, ఈ రాజు విని చర్య తీసుకుంటున్నాడు. మరొక మాట చూడండి, 14వ అధ్యాయము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఈ రాజే కానీ జ్ఞానం ఉండదండి. చెడు పట్టణాన్ని కడుతున్నారంటే అసలు ఒక్కసారి దస్తావేజులు వెతికిస్తే వీళ్ళు అసలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం చేయడానికి పంపబడ్డారు బబులో నుంచి అంటే అర్థమైంది కదా. కోరేష్ ఇచ్చిన ఆజ్ఞ కూడా దస్తావేజులో దొరికింది కదండి. రాజైన కోరేష్ ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు వెళ్ళి మీ దేవుని ఆలయం కట్టండి అని ఆజ్ఞించాడు. అది ఉంది కదా దస్తావేజుల్లో. అది చూడరు. వీళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడో పూర్వీకులు చేసిన పొరపాట్లను తీసుకొచ్చి వీళ్ళకి అంటగట్టి వీళ్ళ మీద శిక్ష వేయడానికి రాజుగారు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి పద్ధతులు సంఘాలలో మనం చేయకూడదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. సంఘాల్లో నాయకులు ఉన్నవారు, వారు సేవకులు, సంఘ పెద్దలు, మీరు నాయకులుగా ఉన్నారు, మీరు జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరెవరు ఎన్నెన్నో మాటలు చెప్తారండి, ఎన్నెన్నో అబద్ధాలు చెప్తూ ఉంటారండి. నచ్చని వాళ్ళ మీద ఎన్నో అబద్ధాలు చెప్తా, అవన్నీ నమ్మి దేవుని పనిని పాడు చేయకూడదు. దేవుని పని చేసేవారి మీద మరి చర్య తీసుకోకూడదు. ఇక్కడ ఈ రాజు అలాగే చర్య తీసుకుంటాడు. అసలు చదువుతుంటే ఎంత విచిత్రంగా ఉందంటే, మేము సెలవిచ్చే వారికి ఆ పట్టణంలో కట్టకుండా మీరు చూడండి అంటాడండి. వారు పట్టణం కడితే కదా, అసలు వారు దేవాలయం కడతా ఉంటే పట్టణం అంటాడు. ఇది ఎలా చెప్పాడు? వాడెవడో చెప్పిన మాట వింటున్నాడు ఈ రాజుగారు. మరొక మాట చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా మనకు తెలిసిన మాటలే కదా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ అధ్యాయం 21లో ఏముందంటే, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. అది చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. రాజు వెంటనే ఆజ్ఞించాడండి. ఈ అబద్ధ పుత్రాలు చూసి పరిశీలించలేదు. ఎవరినైనా పంపించాలి, తెలుసుకోవాలి. ఆ ప్రకారం కట్టాడా, పట్టణాలు కట్టారా, గోడలు లేచాయా, పునాది లేచిందా, మరి పట్టణం కడుతున్నారా, మందిరం కడుతున్నారా, పరిశీలించారు కదా. కానీ రాజు అయిన వాడు పరిశీలించకుండా వెంటనే నమ్మాడండి. నమ్మి దేవుని పని ఆపేశాడు. అది సాతాను ప్రయత్నం సఫలమైనది. కారణం, ఈ సాతాను ప్రయత్నం సఫలం కావడానికి ఒక జ్ఞానము లేని రాజు కారకుడు. సంఘాలలో దేవుని పని ఆగిపోవటానికి కారణం జ్ఞానము లేని నాయకులు కారకులు. అది
సంఘాల్లో నాయకులు ఎవరు? సంఘ పెద్దలు, అలాగే సేవకులు. వాళ్ళ జ్ఞానం ఉండాలి. చెప్పిన మాట నమ్మటం, ప్రతి మాట నమ్మటం, ఎవరెవరు ఏదో చెప్తే నమ్మటం కాదు. అలా నమ్మకూడదు. మనం నిజ నిర్ధారణ చేసుకోవాలి. దేవుని పనిని ఆపివేశారు. మరి మంచిది. 24వ వచనంలో దేవుని పని ఆగిపోయిందండి. వారు 23వ వచనంలో బలవంతంగా ఆపారంట దేవుని పని. ఆ దేశ విజయంలో వచ్చి బలవంతంగా ఆపినప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలండి? యథార్థంగా చెప్పండి. దేవుని ప్రజలు యథార్థంగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పని ఆగిపోతుంది, మా మీద ఒత్తిడి ఎక్కువైంది, మా మీద అబద్ధాలు ఎక్కువైపోయినాయి, నేరారోపణ చేసేవారు ఎక్కువయ్యారు, అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, బలవంతంగా మీ పని ఆపుతున్నారు. ప్రభువా, మీరు సహాయం చేయమని ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి, ఉపవాసం ఉండాలి, దేవుని వైపు చేతులు చాచాలి, దేవునికి మొర్ర పెట్టాలి. వాళ్ళదేవి చేయాల. వాళ్ళు ఏం చేయకుండా ప్రభువు ఎందుకు? ఇది ప్రభు చిత్తం కాదు బ్రదర్. మందిరం కట్టడం ప్రభు చిత్తం కాదు. ప్రభు చిత్తం అయితే ఇంత పని చేస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడేంటి? సరేలే, ఆయన ఎప్పుడో సమయం ఇచ్చినప్పుడు చేద్దామని హాయిగా సుఖంగా ఇంటిలో పండుకున్నారండి. ప్రభు పని చేయడానికి బదులుగా, ప్రభు వైపు చూడడానికి బదులుగా, ప్రభువుకు మొరపెట్టడానికి బదులుగా, ప్రభువుకు ప్రార్థించడానికి బదులుగా, ప్రభు వైపు చూచి కన్నీరు గార్చి ప్రభువుని బ్రతిమలాడటానికి బదులుగా ఇంట్లో హాయిగా పండుకున్నారు. మరొక పని ఏం చేశారు? హగ్గై గ్రంథంలో మనం చూసాం. సరేలే, దేవుని మందిర పని తర్వాత చేద్దాం, ముందు మన ఇల్లు కట్టుకుందాం, ఇల్లు కట్టుకోవటం ప్రారంభించారు. దేవుని పని ఏమైంది? నిలిచిపోయాను. ఈనాడు కూడా దేవుని పని నిలిచిపోయింది. ఎక్కడ చూసినా దేవుని పని లేదు. ఇంత సొంత ఇల్లు కట్టుకోవటంలో విశ్వాసులు నిమగ్నమైపోయారు. ప్రభు రాబోతున్నాడు, మన జవాబుదారులు. ప్రభు మాటలు దీవించునుగాక.